ఫణీంద్ర అతని గ్యాంగ్ని విందా మ్యాన్షన్ నుంచి బయటికి గెంటేస్తారు. అజయ్ శివ దగ్గరకొచ్చి మ్యాన్షన్లోకి రమ్మని అడుగుతాడు. బట్ శివ మాత్రం తాను రావట్లేదని చెప్పి అజయ్నే అందర్నీ డీల్ చేయమని చెప్పి తన స్టైల్లో కొన్ని సజెషన్స్ అజయ్కి ఇస్తాడు. ప్రతి ఒక్కరూ ఎల్డర్ని కలవాలనే కదా వచ్చింది అన్నది అనేక మంది ఆలోచన. ఎల్డర్ ఇక కనిపించడు. ఆయన విందా ఫ్యామిలీకి ఒక రహస్య చక్రవర్తని వాళ్లకు అర్థమైంది. బహుశా ఆయనని కలిసే క్వాలిఫికేషన్ మాకింకా రాలేదేమో అని అంతా అనుకున్నారు. మిస్టర్ అజయ్, దయచేసి మా తరపున ఎల్డర్ గారికి రిపోర్ట్ చేయండి. నా రెస్పెక్ట్ని యాక్సెప్ట్ చేయమని నా తరపున మెసేజ్ పంపండి అని ఓ మిడిల్ ఏజ్ పర్సన్ పైకి లేచి నిల్చొని అన్నాడు. ఇది కరెక్ట్ కాదు, ఇలా వద్దు. దయచేసి ఎల్డర్కి మా అందరి పట్ల రెస్పెక్ట్ ఉంటే మమ్మల్ని చూడటానికి ఇక్కడికి రమ్మని చెప్పండి అని అన్నాడు మరో వ్యక్తి. అజయ్, ఇక్కడున్న అందరూ చాలా పెద్దవాళ్ళు, పొలైట్ పీపుల్, హయ్యర్ అఫీషియల్స్. ఇంతమంది ఎల్డర్ గురించి వెయిట్ చేస్తున్నారు అని మరో వ్యక్తి అన్నాడు. సహజంగానే అక్కడికొచ్చిన అందరూ కూడా విందా ఫ్యామిలీ ఎల్డర్ని చూడటానికి, అతనిలోని ప్రత్యేకతల్ని చూడటానికి వచ్చారు. నిజం చెప్పాలంటే విందా ఫ్యామిలీ ఎల్డర్ని కలిస్తేనే తమ భవిష్యత్తేంటో అందరికీ తెలుస్తుంది. ఎందుకంటే దాదాపు బాంబేలోని బిజినెస్ సర్కిల్ని శాసించే మొదటి 2 ఫ్యామిలీల్లో విందా ఫ్యామిలీ ఒకటి. వాళ్ళ నీడ లేనిదే ఈ బిజినెస్ సర్కిల్ బెస్ట్గా రాణించలేదు. సూటిగా చెప్పాలంటే వాళ్ళంతా విందా ఫ్యామిలీ అండ చూసుకునే పైకొచ్చారు. కాబట్టి ఇప్పుడు శివని సపోర్ట్ చేయకపోతే ఖచ్చితంగా వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అజయ్ కనుబొమ్మలు ముడిపడ్డాయి. శివ రారు అని తెలిస్తే చాలా మంది రాజీ పడరని అజయ్కి తెలుసు. కానీ శివని మరొకసారి అడిగే ధైర్యం అజయ్కి లేదు. అందరి వైపు ఒకసారి చూసి గాఢంగా నిట్టూర్చి, ఎల్డర్ ఒక కాలిగ్రఫీ లిస్ట్ని పంపారు. ఇది ఇంపీరియల్ సర్కిల్లో విందా ఫ్యామిలీ యొక్క యాటిట్యూడ్ని చూపుతుంది అని తన చేతుల మీదుగా శివ ఇచ్చిన లిస్ట్ని అందరికీ ఒకసారి చూపించి ఇంటర్నేషనల్ బిల్డింగ్ హాల్లోని మెయిన్ ప్లేస్లో దాన్ని పెట్టాడు. ఆ కాలిగ్రఫీ ఈ విందా ఇంటర్నేషనల్ బిల్డింగ్లోనే ఉండాలని ఎల్డర్ వార్న్ చేశాడు. దయచేసి ఇవన్నీ ఒకసారి చూసుకోండి అని అన్నాడు అజయ్. ఒక్కసారిగా అక్కడున్న అందరూ రెస్పెక్ట్ఫుల్గా ఆ కాలిగ్రఫీపై దృష్టి పెట్టారు. కొంతమంది గొప్పవాళ్ళు ఎంత మంచి చేసి కూడా నిశ్శబ్దంగా ఉండిపోతారు. కానీ కొంతమంది ఉంటారు, ఒక మంచి పని చేసి దాని గురించి కథలు కథలుగా జీవితాంతం చెప్తూనే ఉంటారు. అలాంటి వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు. వాళ్ళు అసలు మనుషుల క్రిందికే రారు. అలా అని వాళ్ళని జంతువులతో పోల్చలేం. ఎందుకంటే కొన్ని జంతువులకి విశ్వాసం ఉంటుంది, వీళ్ళకి అది కూడా ఉండదు. యూజ్లెస్ అండ్ వాల్యూలెస్ పీపుల్. ప్రతి ఒక్కరూ పోరాడాలి, లేదంటే బంగారపు సింహాసనం దరిచేరదు అని అందులో ఉంది. ఇంత పదునైన వాక్యాలు రాసిన ఇతను ఎంత గొప్ప వ్యక్తి! ఇతరులతో ఫైట్ చేయకపోతే మనం బంగారు వేదికను ఏర్పాటు చేసుకోలేం. ఎంత గొప్పగా రాశాడు అని ఒక వైట్ హెయిర్ పర్సన్ అధికారం నిండిన ఫేస్తో తనలో తాను గొనుక్కున్నాడు. అతని కళ్ళు షాక్తో నిండిపోయాయి. ఎంత పవర్ఫుల్ స్టేట్ ఆఫ్ మైండ్! నిజంగా ఇతను వరల్డ్లోనే ది బెస్ట్ ఎక్స్పర్ట్ అని అన్నాడు ఆ వ్యక్తి. డాడ్, ఎల్డర్ విందా ఫ్యామిలీకి వదిలిపెట్టిన న్యూస్ ఏంటి? నాకు అర్థం కావట్లేదు. నేను చదివాను, అయినా అర్థం కాలా. మళ్ళీ చదివాను, అయినా కూడా అర్థం కావట్లేదు. కానీ అతని చేతి రాత చాలా పవర్ఫుల్. దాంతో పోలిస్తే నా కాలిగ్రఫీ చాలా తక్కువ అని అనుకుంటున్నాను అని ఆ వ్యక్తి పక్కనే ఉన్న ఓ అందమైన అమ్మాయి అన్నది. ఆమె ఎల్డర్ని మెచ్చుకుంటూ చాలా ఇంట్రెస్టింగ్గా వాళ్ళ నాన్నని చూస్తూ అంది. ఈ వర్డ్స్ని అన్ఇన్హిబిటెడ్, డామినరింగ్ అని అనొచ్చు, కానీ ఇతనులో ఇంత గొప్ప క్యారెక్టర్ ఉందంటే ఆశ్చర్యంగా ఉంది అని కళ్ళు చెమరుస్తూ అన్నాడు తెల్ల వెంట్రుకల ముసలి వ్యక్తి. విందా చక్రవర్తి యొక్క అర్థం, నేను కీర్తి మరియు సంపద కోసం పోటీ పడటానికి పుట్టలేదు, మరియు నేను చక్రవర్తిగా ఉండటానికి ఇక్కడికి రాలేదు. కాబట్టి నేను వాటన్నింటినీ మీ ముందు షో చేయడానికి నాకు మహాబద్ధకం. నా దృష్టిలో ఇక్కడున్న ఉన్నతాధికారులు
కేవలం పందులు కుక్కల గుంపుతో సమానం. మరియు నన్ను దాటుకొని వెళ్ళాలని చూస్తే నా కత్తికి బలవుతారు అని మరికొన్ని వాక్యాలు అందులో ఉన్నాయి. ఈ మనిషిని చూస్తే చాలా ర్యాంపెంట్గా ఉన్నాడు అని ఓ అందమైన అమ్మాయి పెదవులు విప్పి చాలా ఆశ్చర్యంగా అన్నది. అవును, ఈ వ్యక్తి ర్యాంపెంట్కి క్యాపిటల్లా ఉన్నాడు. ఈ క్యాలిగ్రఫీ ఉంటే విందా ఫ్యామిలీలోనే కాదు, ఇంకెక్కడైనా నువ్వు పీస్ఫుల్గా ఉండొచ్చు, కావలసినంత ధైర్యంగా ఉంటుంది అని తన కూతురికి చెప్పిన ఆ తెల్ల చుట్టు పెద్దాయన లేచి నిల్చొని రెస్పెక్ట్ఫుల్గా, ఇది కేవలం విందా ఎల్డర్ సెర్మనీ. మేము మిగిలిన వాళ్ళని కలవడానికి ఇక్కడికి రాలేదు. కేవలం ఎల్డర్ శివ కోసమే వచ్చాం. మిస్టర్ అజయ్, నా కోసం ఎల్డర్కి ఒక మాట చెప్పండి. ఆయన ఒక ఛాన్స్ ఇస్తే మరొక రోజు పర్సనల్గా వచ్చి ఆయన్ని కలుస్తాను అని రెస్పెక్ట్ఫుల్గా అన్నాడు. తప్పకుండా అని అన్నాడు అజయ్. థ్యాంక్ యూ అజయ్ అని నవ్విన పెద్దాయన తన బాడీగార్డ్స్తో ఆ బిల్డింగ్ నుంచి బయటకు నడిచాడు. ఆ పెద్దాయన ఇలా అన్న తర్వాత అక్కడున్న అందరూ మౌనంగా ఉన్నారు. ఆ తెల్ల చుట్టు వ్యక్తి ఇంపీరియల్ ప్యాలెస్లో అఫీషియల్గా సెకండ్ లీడర్. అతనొక మోస్ట్ పవర్ఫుల్ పర్సన్. మిగిలిన పవర్ఫుల్ అఫీషియల్స్ కూడా శివ పంపిన కాలిగ్రఫీకి షాక్ అయ్యారు. ఇక శివని బయటకి రమ్మని అడగటానికి ఎవ్వరూ ఇష్టపడలేదు. ఎందుకంటే వాళ్ళ మనసులో ఇప్పటికే ఒక స్పష్టత వచ్చింది. మిస్టర్ శివని కలవడానికి వాళ్ళు క్వాలిఫైడ్ కాదు అని. విందా ఇంపీరియర్ ముందుకు వచ్చి మాట్లాడే అవకాశం లేదు. అందుకే అంతా మౌనంగా ఉండిపోయారు. ఇంకా విందా ఫ్యామిలీలో సెరమనీ కంప్లీట్ అవ్వకముందే శివ అప్పటికే స్టార్ హోటల్కి స్టార్ట్ అయ్యాడు. సురభితో లంచ్ ప్లాన్ చేశాడు శివ. విందా ఫ్యామిలీకి చెందిన 3 దిగ్గజాలను చంపేశాను. ఇక నా పొజిషన్లో అజయ్ని వర్క్ చేయమని చెప్పాను. ఇక అతనికిచ్చిన కాలిగ్రఫీ నా యాటిట్యూడ్ని చూపిస్తుంది. నేను సీక్రెట్ ఎల్డర్గా ఇంపీరియల్ సిటీలో ఉన్నంతకాలం విందా ఫ్యామిలీపై ఇన్వెస్టిగేషన్ చేయటానికి ఎవ్వరూ సాహసించరు. తర్వాత నిరంజన్ని డీల్ చేయడం, సీక్రెట్ పర్సన్ బిల్వనాథ్ని కూడా వీలైనంత త్వరగా కనుక్కోవాల్సింది. అన్నిటికంటే విందా ఇంట్లో బిల్వనాథ్ సృష్టించిన సిచ్యువేషన్ని విచ్ఛిన్నం చేస్తే ఆ కంపెనీ స్థితిగతులు తెలుస్తాయి. ఇదే నేను నెక్స్ట్ చేయబోయే పని అని కార్ వెనక సీట్లో కూర్చున్న శివ కళ్ళు మూసుకుని ఆలోచిస్తున్నాడు. కాసేపటికి సురభి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ పెడుతున్న బిల్డింగ్ దగ్గర కార్ ఆగింది. శివ కార్ దిగాడు. బిల్డింగ్ స్టెప్స్ దగ్గర గ్లోయింగ్ గా ఉన్న లైట్ క్రీమ్ కలర్ స్పోర్ట్స్ కార్ ఆగింది. చుట్టూ ఒక నల్లటి రోల్స్ రాయిస్ మోటార్ కేడ్ ఉంది. అక్కడ సిచ్యువేషన్ చాలా ఆడంబరంగా ఉంది. అప్పుడే శివ మొబైల్ రింగ్ అయింది. నెంబర్ చూసిన శివ కనుబొమ్మలు ముడుచుకున్నాయి. వెంటనే కాల్ లిఫ్ట్ చేశాడు. హలో హలో మిస్టర్ శివ, బిజీగా ఉన్నారా? నేను స్టార్ బిల్డింగ్లో ఉన్నాను. ఇక్కడికి ఎవరో వచ్చారు, మీకోసం వెతుకుతున్నారు అని కాల్ చేసిన తుషార్ కంగారుగా అన్నాడు. వచ్చారు, వెతుకుతున్నారు, బట్ నువ్వు దేని గురించి వర్రీ అవుతున్నావు? నా కోసం ఎవరొచ్చారు అని మోటార్ క్యాడ్ని చూస్తూ అన్నాడు శివ. ఎవరో నాయక్ ఫ్యామిలీ లేడీ, తను మీకు కాబోయే వైఫ్ అని చెప్పుకుంటున్నారు అని నర్వస్గా అన్నాడు తుషార్. ఏంటి, నాకు కాబోయే భార్య అని ముఖం చిట్లించాడు శివ. అతనికి కాస్త కోపంగా అనిపిస్తుంది. తుషార్ ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఎలా హ్యాండిల్ చేయాలో తెలిసిన వ్యక్తి. సాధారణంగా క్రిటికల్ సిచ్యువేషన్లో తప్ప తుషార్ కాల్ చేయడు. పైగా ఇది చాలా స్ట్రేంజ్గా అనిపిస్తుంది. కేవలం ఒక ఆర్డినరీ వ్యక్తి నా కాబోయే భార్య అని చెప్పుకుంటుంటే తుషార్ ఎప్పుడో వాళ్ళని వెళ్ళగొట్టుండేవాడు. కానీ వచ్చిన వ్యక్తి ఇంకా ఏదైనా కనెక్షన్స్తో వచ్చిందా? అసలు ఎందుకు తుషార్ ఇంతలా భయపడుతున్నాడు? ఇప్పుడు సురభిని లంచ్కి రమ్మని చెప్పాను, ఏమవుతుందో ఏంటో అని అనుకున్న శివ, ఓకే నేనెక్కడున్నానో తెలియదని చెప్పు అని కాల్ కట్ చేసి బిల్డింగ్లోకి వెళ్ళాడు. మరోవైపు తుషార్ కాల్ కట్ చేసి ప్రెసిడెంట్ ఆఫీస్ వైపు వెళ్ళాడు. ఆఫీస్లోని బాస్ కుర్చీలో అందమైన అమ్మాయి కూర్చుంది. ఆమె పొడవుగా ఉండి నీలిరంగు స్కర్ట్ వేసుకుంది. ఆమె రూపం చాలా సున్నితంగా, ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా అందంగా ఉన్నాయి. కళ్ళ నిండా నీళ్లు, ముఖంలో కోపం, గర్వం క్లియర్గా కనిపిస్తున్నాయి. ఆమె పాతకాలంలో
యువరాణి లాంటి స్వభావాన్ని కలిగి ఉంది. ఆ అందమైన లేడీ పక్కన బ్లాక్ కలర్లో ఉన్న 2 లేడీ బాడీగార్డ్స్ ఉన్నారు. ఏంటి, నువ్వు శివకి కాల్ చేశావా? అతనేం చెప్పాడు అని అథారిటీ వాయిస్తో అన్నది ఆ అందమైన అమ్మాయి. తుషార్ నుదుటిన పట్టిన చెమటను తుడుచుకుంటూ, మిస్టర్ శివ బిజీగా ఉండొచ్చు, ఆయన నా ఫోన్కి ఆన్సర్ చేయలేదు అని అన్నాడు. ఎందుకంటే ఇక ఆమెతో ఎక్కువ మాట్లాడే ధైర్యం తుషార్కి లేదు. అందుకే సంభాషణని కట్ చేయాలని అలా చెప్పాడు. సాధారణంగా ఇంపీరియల్ ఫ్యామిలీస్ నుండి అన్ని రకాల గ్రాండ్ లేడీస్ ఉంటారు. వాళ్ళు రావాలనుకున్నప్పుడు నేరుగా ఎక్కడికైనా వచ్చేస్తారు. కానీ ఈరోజు ఇక్కడికొచ్చిన ఈ వ్యక్తి చాలా రెచ్చిపోతుంది. బాంబేలో ఉన్న ఈ నాయక్ ఫ్యామిలీ అమ్మాయి చాలా డీప్గా పొగరున్న అమ్మాయి. ఆమె పేరు సువిక్ష నాయక్. నాయక్ ఫ్యామిలీకి చెందిన 2వ తరం యజమానికి కూతురు. ఆయనకి తన కూతురంటే ప్రాణం. అతను తన తండ్రికి పెద్ద కొడుకు. బాంబేలో ఈ మహిళ స్టేటస్ డెఫినెట్గా ది బెస్ట్ గానే ఉంటుంది. అంతేకాదు, ఇదే ఫ్యామిలీలో ఉన్న మరో వ్యక్తి సాకేత్ నాయక్. అతనికి కూడా గొప్ప రెప్యుటేషన్ ఉంది. అతను అందంగా ఉంటాడు. వెరీ టాలెంటెడ్ అండ్ గార్జియస్ పర్సన్. ప్రత్యేకించి సువీక్ష శివ యొక్క పర్సనల్ లైఫ్కి సంబంధించిన వ్యక్తి. అండ్ ఇప్పుడు ఆమె ఏకంగా శివకి ఫియాన్సీని అని చెప్పుకుంటుంది. ఆమె ఏ ధైర్యంతో అలా మాట్లాడుతుందో తుషార్కి అర్థం కావట్లేదు. ఏయ్ వేస్ట్ అని సీరియస్గా తుషార్ వైపు చూస్తూ, నువ్వే పని సరిగా చేయలేవా? నీలాంటి పనికిమాలిన వ్యక్తిని ఈ శివ పనిలో ఎందుకు పెట్టుకున్నాడు అని కోపంగా అన్నది సువీక్ష. హలో మిస్ సువీక్ష, నా కెపాసిటీతో నేను మిస్టర్ శివ ఎక్కడున్నారో ఎలా తెలుసుకోగలను? ఆయన ఎక్కడున్నారో నిజంగా నాకు తెలియదు. ఒకవేళ తెలిస్తే నేను ఖచ్చితంగా మీ గురించి ఆయనకు రిపోర్ట్ చేస్తాను కదా అని అన్నాడు తుషార్. ఓహో అవునా, సరే. ఇప్పుడు తనెక్కడున్నాడో నువ్వెలాగో తెలుసుకోలేవు. ఇంతకు ముందు వరకు ఎక్కడున్నాడో చెప్పగలవా అని అన్నది సువీక్ష. మిస్టర్ శివ ఓ ముఖ్యమైన పని మీద ఉన్నట్లు నాకు అనిపిస్తుంది. నేను ఆయన్ని చూడక చాలా రోజులవుతుంది. బాంబేలో అయితే ఆయన లేడు అని అన్నాడు తుషార్. నీ యజమాని యొక్క రహస్యాన్ని అబద్ధంగా మార్చి చెప్పి ఆయనకు సహాయం చేస్తున్నావా? నేను నీ మాటలు విని నమ్మి మోసపోతానని అనుకుంటున్నావా? నువ్వొకవేళ గొప్పవాడివైనట్లయితే నీ మాట వినేదాన్నేమో. కాని నువ్వు శివ యొక్క ఆధీనంలో పని చేస్తున్నావు. సో నాతో జాగ్రత్తగా మాట్లాడు. ఇప్పుడు శివ బాంబేలో లేరా? మరి అలాంటప్పుడు తాజ్ హోటల్లో ఈ స్టార్ సిటీ ప్రాజెక్ట్కి ఎలా శ్రీకారం చుట్టారు? శివ చేతుల మీదుగానే కదా అన్నీ జరిగేది. నాకు అబద్ధం చెప్పటానికి నీకెంత ధైర్యం అని కోపంగా అన్నది సువీక్ష. తుషార్ నుదిటిన చెమటలు పడ్డాయి. ఇక శివ బాంబేలోనే ఉన్నాడు అనే విషయం సువీక్ష దగ్గర అతను దాచలేడు. ఉన్నారు అని చెప్తే ఎక్కడా అని సంపుతుంది, లేరు అని చెప్తే ఎందుకు కనుక్కోలేదని సంపుతుంది. ఈ లేడీ శివ యొక్క ఫ్యామిలీ అయిన పురుషోత్తం ఫ్యామిలీపై చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. అండ్ ఆమె అటెన్షన్ చాలా పవర్ఫుల్గా ఉంది అని అనుకున్నాడు తుషార్. వాస్తవానికి తుషార్ కొన్ని నెలల క్రితం ఆమె అభితో కలిసి వర్క్ చేస్తున్నప్పుడు ఈమెని డీల్ చేశాడు. సువీక్ష నాయక్ ఎవరు? ఆమె శివకి ఫియాన్సీనని ఎందుకు చెప్పుకుంటుంది? శివకి సువీక్ష తెలియదా? ఈ శివ లైఫ్లో సువీక్ష పొజిషన్ ఏంటి? ముందు ముందు వాళ్ళిద్దరి మధ్య ఏం జరగబోతోంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.